హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అదే ఫైనల్ సీజన్ మన ముందుకు వచ్చేసింది. ఎస్టర్డే 27వ తారీఖున అయితే ఇది రిలీజ్ అయిందనమాట. మన తెలుగులో కూడా వచ్చేసింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్లో. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూసేయండి. సో ఇప్పటి వరకు మీరు అసలు స్ట్రేంజర్ థింగ్సే చూడలేదా? వెళ్ళి చూసేయండి. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఎండ్కి వచ్చేసింది. అట్లీస్ట్ ఆ ఫైనల్ మూమెంట్స్ని ఆన్ టైము చూసి ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ తోటి. సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇదే బెస్ట్ టైము. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయింది ఫైనల్ సీజన్లో, అదే సీజన్ 5లోనే వాల్యూమ్ 1 మాత్రమే. వాల్యూమ్ 2 అనేది మీకు డిసెంబర్ 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ చూసుకుంటే మనకి జనవరి 1st రిలీజ్ కాబోతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు చూడడం స్టార్ట్ చేసేసి 4 సీజన్స్, 5th సీజన్లో కూడా ఫస్ట్ వాల్యూమ్ అదే 4 ఎపిసోడ్స్ వచ్చాయి వాల్యూమ్ 1లో. సో అవి కూడా అన్నీ చూసి ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇప్పుడు చెప్తాను ఏంటంటే ఈ ఫైనల్ సీజన్ ఫస్ట్ వాల్యూమ్ 4 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయని అడిగితే మాత్రం బా మాస్టర్ పీస్ అంతే. అసలు ఏ మాత్రం తీసిపోదు. ఇట్స్ క్రేజియెస్ట్ థింగ్ అనమాట. నేను రీసెంట్ టైమ్స్లో చూసిన వాటిలో డౌటే లేదు. 3 సంవత్సరాల వెయిటింగ్కి ఒక పక్క ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారు. అంత బాగున్నాయి 4 ఎపిసోడ్లు చూసుకుంటే. నేను ఇక్కడ మెయిన్గా ఒకటి మాట్లాడాలి. స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇదైతే చిన్నగా స్పాయిల్స్ లేకుండా మాట్లాడుకుందాం. ఒక వారం 10 రోజుల తర్వాత నీట్గా అన్ని డీకోడ్ చేస్తూ మాట్లాడదాం ఒకటి చేసి. సో ఫస్ట్ ఒకటే చెప్తాను, దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ నాస్టాలజిక్ వైబ్స్ అన్నీ మళ్ళీ తిరిగి వచ్చేసాయి. సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 నుంచి అప్పుడెప్పుడో 2016 నుంచి స్టార్ట్ అయితే చూసుకుంటూ ఎవ్రీ సీజన్ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. మనకి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇచ్చే వైబ్స్ అనేవి చాలా డిఫరెంట్ అంటే చాలా కొత్తగా ఎంతో డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట. ఒక స్ట్రేంజర్ థింగ్స్ ఆ వైబే వేరు అప్పట్లో. సో ఆ వైబ్ అనేది సీజన్ 4లో తగ్గింది. బికాస్ సీజన్ 4 మొత్తం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టోరీ, ఆ ట్విస్ట్లు మొత్తం చాలా డిఫరెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది కూడా తోపే తురుమే, దాన్ని కాదనట్లేదు. బట్ స్ట్రేంజర్ థింగ్స్లోని ఫస్ట్లో ఉండే ఆ వైబ్స్ అన్నీ వన్స్ అగైన్ ఫైనల్ సీజన్లో చూడాలని మనం ఎప్పుడైనా కోరుకుంటాం. మనమే కాదు, ఏ సిరీస్ ఫ్యాన్ అయినా అదే కోరుకుంటాడు. అండ్ అది ఇక్కడ స్ట్రేంజర్ థింగ్స్ అయితే ఇచ్చేసింది. ఎస్, స్ట్రేంజర్ థింగ్స్ ఈ సీజన్ 5 ఫైనల్ సీజన్లో నేను అనుకుంటున్నా లైక్ సీజన్ 4 ఎలా ఉందో అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుంది మొత్తం చూసుకుంటే. సో మనకి ఒక కంప్లీట్ డార్క్ వేలో వెళ్తుంది. ఆ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లాగా కొంచెం వైబ్స్ తగ్గుతాయేమో అనుకున్నాం. బట్ నో, సీజన్ 5 స్టార్టింగ్ నుంచే మనకి సీజన్ 1, సీజన్ 2 ఎస్పెషల్లీ సీజన్ 3 కైండ్ ఆఫ్ వైబ్స్ అయితే ఇస్తుంది. అండ్ అది నాకు బాగా నచ్చింది. ఆ ఓల్డ్ వైబ్స్ అన్నీ తిరిగి వచ్చాయి. చూస్తుంటే ఎంతో కొత్తగా అండ్ అట్ ద సేమ్ టైం ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తూ ఎంతో బాగా అనిపించింది సెట్టింగ్ అన్నీ చూసుకుంటే. అండ్ స్టోరీ చూసుకుంటే చాలా యూనిక్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఎలాంటి టేక్ తీసుకుంటారని ఫైనల్ సీజన్కి. సో నేనేమనుకున్నాను లైక్ లాస్ట్ సీజన్ 4 చూసిన తర్వాత ప్రపంచంలో అప్సైడ్ డౌన్లో నుంచి అందరూ బయటకు వస్తారేమో, సో మొత్తం బయటే జరుగుతుందేమో అనుకున్నా. బట్ ఇది చాలా డిఫరెంట్ ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అండ్ ఆ డిఫరెన్స్ అయితే ఇంకా బాగుంది. లైక్ లిటరల్లీ ఈ కొత్త టేకు, ఆ ప్లాట్ ట్విస్ట్లు, అట్ ద సేమ్ టైం ప్లాట్ రివీల్స్ కావచ్చు, ఈ 4 ఎపిసోడ్లలో జరిగిన స్టఫ్ ఏదైతే ఉందో అసలు చూస్తూ ఉంటే మైండ్ బ్లో అయిపోయింది. దాంట్లో డౌటే లేదు. చెప్తున్నాను, ఒకటే చెప్తాను, వెళ్ళి చూసేయండి. స్ట్రేంజర్ థింగ్స్ ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే మొత్తం ఫస్ట్ నుంచి చూసేయండి. సీజన్ 5 ఇంకా స్టార్ట్ చేయలేదా? ఇదే మీకు బెస్ట్ టైము. ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా చూసేయండి. మీరు ది బెస్ట్ వేలో దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఇంకేం చెప్పను. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ది బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ దీనికే ఉన్నాయి. లైక్ అన్ని సీజన్స్తో పోలిస్తే ఫైనల్ సీజన్కి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారంటున్నారు. బడ్జెట్ అదిరిపోయింది. ఎక్కడ కూడా క్వాలిటీ డ్రాప్ అవ్వలేదు. ఎవ్రీ ఎపిసోడు అబ్బా ఒక మాస్టర్ పీస్ అంతే. అన్ని కంటపైనే ఉంటాయి. మీరు పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ 4th ఎపిసోడ్ అయితే బాబోయ్ మెంటల్ ఎక్కించింది. ఆ క్వాలిటీ, ఆ స్టఫ్, ఎస్పెషల్లీ 4th ఎపిసోడ్లో లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ప్రొడక్షన్ క్వాలిటీస్తో పాటు దాంట్లో జరిగిన స్టఫ్ని చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. అంత అబ్బా క్రేజీస్ట్ థింగ్ అని చెప్పాలి. యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు చించేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపించాయి. అండ్ కొత్త క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కొత్త క్యారెక్టర్స్ ఎంత బాగుంటాయి అండ్ ఎంత కనెక్ట్ అవుతామని చెప్పి. ది డిడ్ ఏ గ్రేట్ జాబ్. నాకు బాగా అనిపించింది కొత్త క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే. సో 1, 2 అని కాదు, మనకు కనిపించిన ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ ఓల్డ్ యాక్టర్స్ అందరూ చించేశారు. ఎలా అయితే ఇంతకుముందు చేశారో అదే రేంజ్లో చేశారు. అండ్ కొంతమంది అయితే ఎస్పెషల్లీ మన విల్ బయర్స్కి చేసిన క్యారెక్టర్ నోవా అయితే మాత్రం చించేశాడు ఈ సీజన్లో. హీఈస్ ద హైలైట్ ఆఫ్ ద సీజన్.
అంటే కష్టం. మన ఫేవరెట్ స్టీవ్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు చూస్తున్న దాన్ని బట్టి చూసుకుంటే ఏదో ప్రాపర్ సెటప్ చేస్తున్నారు. సో ఫార్ స్టీవ్, డస్టిన్ మధ్య ఉన్న థింగ్స్ అవి ఇవి చూస్తుంటే నెక్స్ట్ రానున్న ఎపిసోడ్లలో చాలా గట్టి స్టఫే ఉండబోతుంది. ఎమోషనల్గా వెయిట్ చేస్తున్న వాటి కోసం. సో డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ సీజన్ 5 నాకైతే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఒక మాస్టర్ పీసే. నన్ను అడిగితే మాత్రం ఒక పర్ఫెక్ట్ సీజన్ అయితే డెలివర్ చేశారు. బట్ స్టిల్ దీని గురించి ఇంత ఎర్లీగా మాట్లాడకూడదు. నెక్స్ట్ రాబోయే 4 ఎపిసోడ్స్ కూడా వచ్చి అవి చూసిన తర్వాత ఆ ఫైనల్ మూమెంట్స్, అవుట్కమ్ ఎలా ఉంటుందనేది అప్పుడు ఇంకా మాట్లాడుకోవాలి. సో అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్.